సో గుడ్ మార్నింగ్ ఫ్రమ్ లే అండ్ మేము బైక్ సర్వీసింగ్ చేయించడానికి వెళుతున్నాం. అండ్ చేపిద్దాం, పెదవులు అన్నీ వలిగిపోయినాయి. సో అంతే, ఇక ఇప్పటికైతే ప్లాన్ అదే ఉంది, బైక్ సర్వీస్ చేయాలి, బ్రేక్ఫాస్ట్ కూడా వేసేయాలి. క్యాస్ట్రాల్ పవర్ వన్ ఆయిల్ అయితే తీసేసుకున్నా చాలా. సో ఆయిల్ వెళ్తే చూద్దాం. వెళ్ళింది, బాగానే బతికించింది. మొన్ననే గలీజు కొట్టినాం మనం, హైవే కాబట్టి. ఇప్పుడు ఓకే, నీట్గా వచ్చినాం. సో బాగానే వెళ్ళింది, నార్మల్గా వెళ్ళింది, మరీ చిక్కకు కూడా కాలేదు. సో భయ్య మన వంటి ట్రయల్కి అయితే తీసుకోతుండు. ఏం లేదు, జస్ట్ ఆయిల్ చేంజ్ చేసినాం అంతేగా, చైన్కి గ్రీస్ పెట్టినాం, అంతకు మించి చేంజ్ చేయలేం. ఎంత మంచి లో కాస్ట్ నో కాస్ట్ మన బండిని చూస్తారు అన్న. భయ్య షాక్ అవుతుండు, ఈ బండి మీద ఇంత దూరం ఎట్లా వచ్చినాం అసలు, ఈ బండిలో ఇంటికాడ నడిపేది, ఇంత దూరం రావద్దు అంటుండు. అట్లా అన్నాడు. మళ్ళీ ఏమన్నాడు అంటే, దానికి ఏముంటాయి భయ్య పెద్ద ఖర్చులు అని అంటుండు. సో అంతే, సర్వీసింగ్ అయితే అయిపోయింది. మేబీ ఆయిల్ 550, ఈయన ఒక 100 రూపీస్ అంతే. 650లో మన సెకండ్ సర్వీస్ అయితే అయిపోయింది, డన్. ఏమన్నా బండి సర్వీస్ చేయించుకుంటారు, నాకైతే ఫుల్ ఆకలి అవుతుంది. ఫస్ట్ అయితే తినేసేద్దాం, ఇక లేట్ ఏం లేదు. చలో. సో ముచ్చట ఏంటంటే, 1 2 3 ముగ్గురు బైక్స్ లోకల్ ఎక్స్ప్లోరింగ్కి అయితే వచ్చేసినాం. లదాఖ్లో ఒక 2-3 ప్లేసెస్ ఉన్నాయి. ఒకటి లదాఖ్ ప్యాలెస్, ఇంకొకటి లదాఖ్ ఎయిర్పోర్ట్ అనుకున్నాం. బట్ ఈవినింగ్ ఏమంటారు, ఫ్లైట్స్ లేవు. హాల్ ఆఫ్ ఫ్రేమ్ అని ఒక ప్లేస్ ఉంది. ఇట్స్ అబౌట్ ట్రిబ్యూట్ టు ఆర్మీ ఇండియన్ అట్లాంటిది. సో పోయి ఎక్స్ప్లోర్ చేసేద్దాం, చలో. సో లోకల్ ఎక్స్ప్లోరింగ్ అని చెప్పినా కదా, లోకల్ ఎక్స్ప్లోరింగ్లో కాళీమాత అని ఒక టెంపుల్ ఉంది, అక్కడికి వచ్చినాం. అండ్ మీరు చాలా వరకు చూస్తుండొచ్చు, ఇక్కడ ఎయిర్పోర్ట్ వ్యూ కనిపిస్తుంది కదా, ఇదే ప్లేస్. ఎంత బాగుంది చూడండి. అండ్ ఇక్కడ నుంచి ప్రతి ఒక్క ఫ్లైట్ క్లియర్ కనిపిస్తుంది. అండ్ ఎస్, వి మిస్డ్ ఇట్. పొద్దున వచ్చేదండి, తప్పు చేసినాం. చూద్దాం మరి, రేపైతే మా ప్లాన్స్ ప్రకారం మార్నింగ్ వెళ్ళిపోవాలని ఉండే. మరి రేపు వీలు అవుతుందా కాదా అని చూద్దాం. చలో, లెట్స్ గో. సో ఇప్పుడే శ్లోక మంత్ర సర్కిల్ తిరిగేది ఉంది. ఇది యాక్చువల్లీ బుద్ధిజం చైనీస్ వాళ్ళది. అదేంటంటే మంచిగా ఏదైనా కోరుకొని లైక్ తింపితే మనం అనుకున్నది అవుతుందంట. అండ్ ఇక్కడ వస్తే ఎంట్రీలో స్ట్రిక్ట్లీ నో షార్ట్ డ్రెస్సెస్, నో మోడర్న్ డ్రెస్సెస్, పద్ధతిగా రండి అని నీట్గా చెప్పిండు. చలో లోపలికి అయితే వెళ్ళిపోదాం ఇక. లుక్ ఎట్ దీస్ ఏన్షియంట్ థింగ్స్, కొంచెం పాత ఉన్నాయి. అండ్ ఇంకొకటి అబ్జర్వ్ చేసిర్రు మీరు, ప్రతి ఇంటికి గజస్తంభం ఇట్లుంది. ఆల్మోస్ట్ నేను రోడ్స్ మీద చూపిస్తా, కావాల్సి వస్తే మీదికైతే పోదాం మీరు. అండ్ టెంపుల్ లోపలనైతే ఇట్లుంది చూడండి. టెంపుల్ మాత్రం ఇట్లుంది సింపుల్గా. యాక్చువల్లీ ఇది ఏందో కూడా అర్థమవుతలేదు మనకి, బుద్ధిజం వాళ్ళది యాక్చువల్లీ. చూద్దాం లోపలికి పోదాం. అండ్ ఇక్కడ చూడండి, స్టిల్ ఇదే ఫ్లాగ్. ఆల్మోస్ట్ లే ఎంటర్ అయినప్పటి నుంచి ఇదే ఫ్లాగ్ విత్ మంత్రాస్, సేఫ్టీ, సెక్యూరిటీ, హెల్త్, వెల్త్, ప్రాస్పెరిటీస్ అంటారుగా, అట్లా ఉండాలని. అండ్ ఇదే టెంపుల్. చలో వెళ్ళిపోదాం, బాయ్. యా, వీఆర్ ఫైనలీ ఎట్ శాంతి స్తూప ఆఫ్ లదాఖ్. సో ఒకసారి వ్యూ చూడండి ఎంత బాగుందో, ఎంత బాగుంది చూడండి. అండ్ ఇదంతా ఘాట్స్ చూసుకుంటూ వచ్చేసి ఘాట్స్ మీదకి వెళ్ళి ఎక్కుకుంటూ, అండ్ ఇక్కడ మన శాంతి స్తూప. చలో లోపలికి ఎక్స్ప్లోర్ చేద్దాం అంతే మళ్ళా. సో శాంతి స్తూప ఎంట్రీ టికెట్ మాత్రం 50. చెప్పిన ఒక్కరు ఎంత బాగున్నాయో, వా. సో 50 రూపీస్ టికెట్ తీసేసుకున్నాం, లోపలికి అయితే పోతున్నాం. చలో లెట్స్ గో. అండ్ ఇది మన శాంతి స్తూప కిందకి వెళ్ళి ఆల్మోస్ట్ వ్యూ పాయింట్. అండ్ ఇక్కడ మీరు లొకేషన్ చూస్తారు. అండ్ చెప్తున్నా, థ్యాంక్ మీ లెటర్ ఈ వీడియో తీసినాక. అబ్బాబ్బా, యూ సా మీ ద బెస్ట్ వ్యూ అంటారు, డౌట్ లేదు దాంట్లో. చూపిస్తారండి ఏంద్రా, ద బెస్ట్ వ్యూ చూపిస్తా ఫ్యాన్స్కి అంటున్నా. అండ్ ఇది చెప్పినాక 100% నాకు ఒక క్వాలిటీ వీడియో పెట్టిన భయ అంటారు. వా, ఇందాక అక్కడ వ్యూ చూపించిన కదా, అండ్ ఇక్కడ వ్యూ చూడండి. ఇటంతా ఓకే. అండ్ ఇది చూడండి, హిమాలయ. వా, వాళ్ళంతా ఫోటో సెషన్ నడుస్తుంది. అసలు ఈ లదాఖ్ ప్లేస్ ఇస్ సచ్ అన్ అమేజింగ్, సీరియస్గా. బాబా. సో ఫైనలీ వీఆర్ ఎట్ శాంతి స్తూప ఇన్ లదాఖ్. అండ్ యూ కెన్ సీ ఒక గవర్నమెంట్ వెహికల్ అండ్ ఒక అంబులెన్స్ ఉంది ఫర్ ఎమర్జెన్సీ. అండ్ ఇది ఎందుకంటే బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళకి. అండ్ మనకు కూడా దమ్ము ఏర్పడుతుంది కదా కొంచెం హై ఆల్టిట్యూడ్స్ ఎక్కినప్పుడు, ఆ మాత్రం ఉంటుంది. అండ్ లుక్ ఎట్ దిస్ వ్యూ, ఇటంతా కొండలు. అండ్ హియర్ ఈజ్ శాంతి స్తూప. అండ్ ఇక్కడ నేను, చాలా బాగుంది లొకేషన్ సార్, సూపర్, చాలా అంటే చాలా బాగుంది. యాక్చువల్లీ ఇదేం టెంపుల్ కాదు, ఒక ప్లేస్ ఆఫ్ పీస్. ఇంత కొండల మధ్యలో సైలెన్స్ అట్లాంటిది, దానికోసం శాంతి స్తూప అని పెడతారు. ఎందుకంటే లదాఖ్ ఈజ్ ఆల్మోస్ట్
బుద్ధిజం అండ్ ఇంకా బాప్టిజం, అంతే కదా బ్రో, మోస్ట్లీ వాళ్ళే ఉన్నారు. సో అంతే, చలో. అండ్ మనమైతే పైకి వెళ్ళిపోదాం, లెట్స్ గో. అండ్ అండ్ ఇదే కొంచెం హైట్ ఉంది, మళ్ళీ ఇక్కడ నుంచి స్టెప్స్ లాగా మీదికి ఉంది. ఐ విల్ షో యూ. ఓన్లీ ఆల్టిట్యూడ్ ఎక్కుతున్నప్పుడే బ్రీతింగ్ ప్రాబ్లం అనిపిస్తుంది, అండ్ మళ్ళీ ఇక్కడికి వస్తే ఏం లేదు. సో ఇంతే, ద పీస్ అంతే. అండ్ మేము వెళ్ళే టైం అయింది. లుక్ ఎట్ దిస్ నైట్ వ్యూ, ఎంత బాగుంది చూడండి. అండ్ ఇదే కాదు, మీద కూడా నైట్ వ్యూ వేసేది చాలా చాలా బాగుంది. విజిట్ దిస్ ప్లేస్, శాంతి స్తూప. సో ఆల్ రైట్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ లదాఖ్, డే 14 ఫ్రమ్ లదాఖ్. అండ్ బ్యాగ్స్ అన్ని ప్యాక్ చేసుకున్నాం చూడవచ్చు. అండ్ ఇక్కడ నుంచి మనం ఫస్ట్ పోయేది ఏం పాస్, కార్దుంగ్లా పాస్, ఆ తర్వాత డిస్కిట్, తర్వాత తుర్తుక్లో రెస్ట్ అండ్ ఎక్స్ప్లోరింగ్. చలో, డే ప్లాన్స్ అయితే ఇలా ఉన్నాయి. మరి ఏం చేస్తాం, ఎట్లా చేస్తాం అనేది చూద్దాం, లెట్స్ గో. సో మార్నింగ్ అయితే అట్లా పెట్రోల్ ఫిల్ అప్ చేసుకుంటాం, ఎంత పడుతుందో చూద్దాము. అండ్ స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్, పడుతూనే ఉంది. అంటే నిన్న మనం లోకల్లో తిరిగినాం కదా. సో 8:21 పట్టింది మనకి. మేమైతే జర్నీ స్టార్ట్ చేసినాం. ఒకసారి చూడండి, లుక్ అట్ దీస్ రూట్స్ ఎంత బాగున్నాయో. ఎంజాయ్ చేసుకుంటే అట్లా హాయిగా వెళ్ళిపోతున్నాం. చలో లెట్స్ గో. రైట్ నౌ వి ఆర్ ఎట్ ఫస్ట్ వ్యూ ఆఫ్ లే. అండ్ ఎట్లున్నాయి కదా మస్తు. ఒకసారి అట్లా వ్యూ చూసుకొని చలో లెట్స్ గో, వెళ్ళిపోవాలి. See, this is what first view of Leh and pure mountains. Yeah, this is what. చలో బాగుంది కదా, లెట్స్ గో. సో నుబ్రా వ్యాలీ పోయే రూట్లో పోలీస్ వాళ్ళు అయితే మనం ఆపేసారు. అండ్ ఎందుకు అంటే మొత్తం బ్లాక్ ఐస్ ఉందంట, విచ్ బైక్స్ నాట్ అలౌడ్. సో పక్కకు ఆపాల్సిందే. సో పక్కకి అయితే ఆపేసినాం, కొంచెం బండికి కూడా రెస్ట్ వస్తుంది. బండి చాలా ఇబ్బంది పడుతుంది. సో అంతా మన మంచి కోసమే వచ్చాను. తులసి చూడండి, ఇక్కడ ఎన్ని కుక్కలు ఉన్నాయా. అండ్ లిటరల్లీ ప్యారలైజ్ బిస్కెట్లు రెండు వేసినాం అండ్ 2 తినేసినాయి. ఇట్స్ నైస్. ఆల్మోస్ట్ అప్ స్టేర్ దగ్గర ఉన్నాం, ఆల్మోస్ట్ హిల్ దగ్గర ఉన్నాం. అండ్ ఒక్కసారి వ్యూ చూడండి ఎంత బాగుందో. అండ్ మేము ఎట్లా వచ్చినాము చూడండి, రూటు అక్కడ నుంచి కొడితే ఇదంతా అయితే వీడికి వచ్చినాం. చలో, వ్యూ మాత్రం చాలా 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 బాగుంది. లెట్స్ గో. ఇంకొకటి ఇంత హెవీ స్నో ఉంది ఎక్కడ అని చూస్తారా, ఇది కార్దుంగ్లా పాస్ పోయేకి ఎంట్రీకి ఆల్మోస్ట్ 1-2 కిలోమీటర్స్ ముందు. ఆ వ్యూ చూస్తే అసలు మైండ్ పోతుంది మాది. మేము ఉండలేకపోయినాం. సో సైడ్కి అట్లా ఆపి 2-3 ఫోటోలు దిగేసి నెక్స్ట్ కార్దుంగ్లా పాస్కి అయితే వెళ్ళిపోయాం. సో మనం కార్దుంగ్లా పాస్ అయితే వచ్చేసినాం. చాలా చాలా కష్టమైన పాస్. స్నో చూడండి ఒకసారి ఎంత బాగా పడుతుందో. వీఆర్ విట్నెసింగ్ లైవ్ స్నో యార్. లైవ్ స్నో చూడండి ఎంత మంచిగా పడుతుందో. అండ్ అక్కడనే మనకు కార్దుంగ్లా పాస్ ఉంది. లెట్స్ గో ఎంజాయ్. స్నో అనిపిస్తుందో లేదో, ఇదంతా స్నోనే. సో చూడండి, ఇదంతా ఆర్టిఫిషియల్ స్నోఫాల్ కాదు, రియల్ స్నోఫాల్. వీఆర్ ఎట్ కార్దుంగా పాస్ విచ్ ఈస్ 17,000 feet height above ఉన్నాం మనం ఫ్రమ్ సీ లెవెల్. అండ్ సీరియస్లీ వీఆర్ విట్నెసింగ్ దిస్. అండ్ అక్కడ కనిపిస్తుంది ఆపరేషన్ విజయాంక్. అండ్ సీరియస్లీ చాలా చాలా ఎక్సైట్మెంట్ ఉన్నది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే స్నో చూడండి ఎంత బాగుందో. మనము మూవీస్లలో చూస్తాం కదా, అట్లుంది ఆల్మోస్ట్. సీరియస్లీ ఫస్ట్ టైం మన లైఫ్లో. అండ్ ఇక్కడ చూడండి మొత్తం స్నోనే. అండ్ ఇటు చూడండి, వావ్ జస్ట్ సింప్లీ వావ్, ఎంత బాగుంది చూడండి. అండ్ మీకు ఇంకో థింగ్ చూపిస్తా. ఇట్లా చూసిర్రు అనుకోండి, మీకు అసలు ఆ రూట్స్ యాక్చువల్ అదంతా మీకు రూట్స్ కనిపిస్తలేవు, అంత డేంజర్గా ఉన్నాయి, అంత స్నో ఉంది, హెవీ స్నో. సో ఫైనల్లీ
ఎంత టఫ్ రూట్స్ తెలుసా, సీరియస్లీ జోజిలా పాస్కి మించిన టఫ్ రూట్స్. నా బండి సెకండ్ గేర్ మించి పోలేదు. నేను చెయ్యగలనా చెయ్యలేనా అనుకున్నా. సీరియస్లీ మన 100cc చాలా గ్రేట్. అండ్ ఫైనల్లీ వి కుడ్ మేడ్ ఇట్. చాలా చాలా సంతోషంగా ఉంది. సో ఇది చూసినాం కదా, ఇంకొక ఇది 17,000, అది 19,000, అంటే జస్ట్ 2,000 హైట్ ఫీట్ ఎక్కువ ఎక్కాలి. ఐ నో అంత ఈజీ కాదు, బట్ వీ కుడ్ మేక్ ఇట్, వీ కెన్ మేక్ రికార్డ్స్. చలో, అండ్ అయిపోయింది. హ్యాపీ, ఫుల్ హ్యాపీ, వర్త్ ఆఫ్ ఇట్. వారు బుజ్జికొండ 100cc మేడ్ ఇట్. చాలా చాలా హ్యాపీ. అండ్ ప్రతి ఒక్కరు 100cc మీద ఎట్లా చేసినావు బ్రో అంటుంటే దిల్కుష్ అయిపోయింది. దిల్కుష్. ఎనఫ్ ఫర్ దిస్ లైఫ్. చాలా మెమరీస్ క్రియేట్ చేసుకున్నా చాలుగా. నన్ను నమ్మి మా పేరెంట్స్ పంపినందుకు, 10 మంది 10 రకాలుగా అన్నా, మా పేరెంట్స్ ఏమనుకుని నన్ను పంపినందుకు, నా మీద ట్రస్ట్ ఉంచినందుకు, నేను ఇంత సేఫ్గా వచ్చినా ఇదే సేఫ్గా ఇంటికి కూడా పోవాలని కోరుకుంటున్నా. చలో వెళ్ళిపోదాం. జై హింద్, బాయ్ బాయ్. ఆ మూవీలో డిస్కిట్ అని 12-17 ఉంటుంది కదా, ప్రజెంట్ అయితే 7 ఉంది. అండ్ దాంతో అందరం ఫోటోలు దిగేసి ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. చలో. సో ప్రజెంట్ న్యూబ్రా వ్యాలీ ఆల్మోస్ట్ ఏమంటారు దీన్ని, ఒక ప్లేస్ న్యూబ్రా వ్యాలీ డెజర్ట్ అనుకోండి. న్యూబ్రా వ్యాలీ డెజర్ట్ దగ్గర ఉన్నాం. అండ్ ఇక్కడ ఏంటంటే ఇట్లా శాండ్ ఉంటుంది మొత్తం. అప్పటి నుంచి నేను ఇది మంచేమో అనుకున్నా యాక్చువల్లీ, బట్ మంచు కాదు, ఎంత ఏమంటారు ఉసుకనే అటు ఇటు తిరుగుతుంది. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ముంగట టెంపుల్ ఉంటుంది మనం పోతాం పోయేటప్పుడు. అండ్ అక్కడ ఏముంటుంది అంటే క్యామెల్ రైడ్స్ ఉంటాయి. ఈ ఎడారిలా ఇట్లాంటి మట్టి మీద క్యామెల్ రైడ్ చేయడం స్పెషల్. సో బండి రైడ్ చూసిరు కదా ఎంత క్రేజీ ఉంది. ఐ వాంట్ టు మేక్ మోర్ అడ్వెంచర్స్. అట్లాంటివి కింద పడద్దు, జాగ్రత్తగా చేయాలి. సో అది చలో మరి చూద్దాం ఇక మనం క్యావెల్ ఎక్కుతామా, ఏం చేస్తామా అని. అండ్ నాకు తెలిసింది ఏంటంటే ఇప్పుడే నెట్ వచ్చింది, మనం ఉన్న విలేజ్ పేరు హండర్. న్యూబ్రా వ్యాలీలోనే హండర్ అనేది ఒక విలేజ్. న్యూబ్రా వ్యాలీ ఏమో టెంపుల్, హండర్లోనేమో ఈ డెజర్ట్. సో ఇది అన్నట్టు చూద్దాం మరి క్యామెల్ ఎక్కమా. మీదికైతే పోయి ఈ శాండ్ ఎక్స్పీరియన్స్ చేద్దాం. చలో చూడండి, ఇగో ఇట్లుంటుంది ఆల్మోస్ట్. మన దీన్ని ఏమంటారు, దీన్ని అంటారు, నాకు పేరు గుర్తొస్తలే. డస్ట్ ఆల్మోస్ట్ డస్ట్ లాగా ఉంది. అండ్ ఎక్కడ కాలు పెడితే అక్కడ జారిపోతుంది. యూ కెన్ సీ. ఎక్కకపోతే ఎట్లా ఇంత దూరం వచ్చి. ఇట్ వాజ్ క్రేజీ. అండ్ ప్రతి ఒక్కరు ఫొటోస్ దిగుతున్నారు. ఇట్స్ లైక్ డెజర్ట్. వావ్, దీనిలో కాలు పెడుతుంటే ఒక స్పెషల్ ఫీలింగ్ వస్తుంది యాక్చువల్లీ. చలో లెట్స్ గో. హౌ ఇస్ దిస్ బ్రోస్? ఎట్లుంది? డిఫరెంట్గా ఉంది కదా. ఇట్లా కాలు పెడుతుంటే అలాగే వెళ్ళిపోతున్న ఫీలింగ్ వస్తుంది. అండ్ ఈ బ్రదర్స్ గురించి నేను ఇంట్రడక్షన్ ఇవ్వలే కదా. మనకి ఆల్మోస్ట్ ఎక్కడ కలిసిరంటే కార్దుంగ్లా పాస్ వెళ్ళే దగ్గర మనకు 1 hour వెయిట్ చేయించారు. అక్కడ కలిసిండు. బ్రో పేరు శివ అండ్ వైజాగ్. సో ఇప్పుడు మేము కలిసి ట్రావెల్ చేసేంత క్లోజ్ అయిపోయినాం. స్ట్రేంజర్స్ టు బ్రో అట్లుంది. చాలా వరకు మన వాళ్ళు కలిసి అట్లనే ఉంది. వెరీ గుడ్ టు హ్యావ్ దెమ్. సరే లెట్స్ గో. సో మేము క్యామెల్స్ అయితే ఎక్కొద్దని డిసైడ్ అయినాం. ఒక్కొక్కరు కింటాల్ ఊరిట చచ్చిపోతే క్యామెల్స్ అని డిసైడ్ అయినాం. అండ్ ఆ తర్వాత అలా పోయి కొంచెం స్నో ఎక్స్పీరియన్స్ చేసినాం. బాగా అయితే మొత్తం కిందికి వెళ్ళి దాకా పూసుకోండు, మొత్తం మట్టి పడ్డది. ఇక నేనైతే వెళ్ళిపోతున్నాం ఈ నుంచి. తుర్తుక్ నెక్స్ట్ డెస్టినేషన్. చలో. ఒక్కసారి చూడండి, పెద్ద గ్యాంగ్ అయిపోయింది మాది. ఇంచుమించు 1 2 3 4 5 6 బైక్స్ అయిపోయినాయి. మంచి ఫ్రెండ్స్ లాగా అయిపోయినాం. వైబ్ బాగుంది. ఎంత మంచి బ్యూటిఫుల్ లొకేషన్స్. ఇట్లా హాయిగా క్రూజ్ చేసుకుంటా, కొండల్ని చూసుకుంటా, చెట్లను చూసుకుంటా నీట్గా వెళ్ళిపోతున్నాం. చలో లుక్ ఎట్ దిస్ డ్యామ్ రూట్స్. ఎంత గలీజ్ ఉన్నాయో తెలుసా. మేము మొత్తం లిటరలీ గడగడ ఊపుకుంటూ వెళ్ళిపోతున్నాం. అంత దారుణంగా ఉంది. సో రూట్ చూసారు కదా ఎంత డేంజర్ అండ్ ఎంత క్రేజీ ఉందో. చాలా ఎంజాయ్ చేసిన నేను మాత్రం. అండ్ ఇక్కడ సేమ్ డిస్ట్రిక్ట్ పోలీస్ వాళ్ళు. యూ హ్యావ్ టు ఫిల్ దట్ నేమ్స్, నెంబర్ ప్లేట్. సో దుమ్ము దూడూరి, నెంబర్ మీద దుమ్ము దూడూరి. సో ఈ వాళ్ళకన్నా దూరు అసలు దారుణం. చలో ఇంకొక 30 kilometers అంతే. ఒకసారి ఇట్లా చూడుర్రి, మేఘాలకు ఆనుకొని ఉన్నాం మేము. ఆల్మోస్ట్ మొత్తం పొగ పడుతుంది. ఏంటి స్నో, అంత స్నో అనేది.
లైవ్ ఎక్స్పీరియన్స్ చేయండి. సో ప్రజెంట్ మేము తుర్తుక్ విలేజ్ వెళ్ళే దారిలో, అండ్ ఒకసారి చూడండి మంచు అండ్ వర్షం కూడా లైట్గా స్టార్ట్ అయింది. అన్ప్రెడిక్టబుల్ వెదర్. ఇది ఆల్మోస్ట్ టాప్ 5 కూలెస్ట్ ప్లేసెస్ అంట. అండ్ బొర్దన్ సార్, బొర్దన్ అనే విలేజ్లో ఉన్నాం మనం. రెయిన్ కోట్ అయితే మొత్తం వేసేసిన, బట్ సీరియస్గా మేము వచ్చిన రూట్లు ఎంత డేంజర్ అనేది మీరు యూట్యూబ్లో చూస్తారు. నేను ఇంతవరకు నా లైఫ్లో ఇంత డేంజర్ రూట్స్ మాత్రం నేను ఏ రోజు చూడలేను. బట్ మంచిగా అనిపించింది, కానీ అది చూస్తే మీరు భయపడతారు, ఇక డౌటే లేదు. సో మరి వర్షం తగ్గినాక పోవడమా, లేకపోతే ఇక్కడే ఉండడమా, లేదంటే ఎట్లా చూడాలి. సో చలో చూద్దాం. ఐ విల్ కీప్ అప్డేటింగ్ యూ. ఒకసారి చూడండి ఎంత మంచి బ్యూటిఫుల్ బ్రిడ్జెస్ ఉన్నాయో. బట్ ఈ బ్రిడ్జెస్కి కొన్ని రూల్స్ ఉంటాయి అన్నట్టు. 1 at a టైం, ఒకరికి మించి పోవద్దు. సో ఒకరి వెనకాల ఒకరు అట్లా ఆరామ్సే పోయినాం. ఎంత బాగా అనిపించింది అంటే, ఇది ఇంత మంచి రూట్లు చూస్తే అబ్బా అనుకుంటురా. నెక్స్ట్ వస్తాయి చూడుర్రి దారుణమైన రూట్లు. నా లైఫ్లో ఇంతమైన దరిద్రమైన రూట్లు నేను ఎప్పుడు చూడలేదు. ఎంత దారుణం అంటే, ముంగడ వైజర్ ఓపెన్ చేసినాం అనుకో దుమ్ముతోటి నిండిపోతాం. అది అని క్లోజ్ చేసినాం అనుకో రోడ్డు కనిపించదు. పెద్ద టార్చర్. మళ్ళీ 2 to 3 feet ఆఫ్ రౌతులు. అండ్ ఆ కార్లు చాలా స్పీడ్ పోతుంటే దానికి ఎక్కాలి వచ్చే పొగ అసలు ఏం కనిపించదు. మళ్ళీ మన చిన్న సీసీ ముంగడ కనిపిస్తారు. మా ఫ్రెండ్స్ అందరు వెళ్ళిపోతున్నారు. అంటే మరీ డిస్టెన్స్ స్పెట్ అయితే పోతలేరు, బట్ ఎంతైనా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కదా. ఇటు ఆర్మీ వాళ్ళు చూడండి వైబ్ అయిపోతున్నారు. సో రూట్స్ చాలా 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 దారుణం. అందులో అసలు ఏం కనిపిస్తుంది రోడ్లు. మేము చాలా అంటే చాలా కష్టపడ్డాం. ఆ కష్టం ఎవరు కూడా తెలియదు. ఇది 360 వ్యూ అన్నట్టు కెమెరాలు రికార్డ్ చేసింది. నేను చెప్తున్నా కదా, ఇది జనరల్గా మేము సోలో వచ్చినా ఇద్దరం వచ్చినా ఆ ధైర్యం సరిపోదేమో, అంత డేంజర్ అనిపించింది. ఇంతమంది గ్రూప్ ఉన్నాం కాబట్టి వెళ్ళగలిగినాం, కానీ లేకపోతే మా వల్ల కాకపోదు. చాలా చాలా అడ్వెంచర్లు చేసి ఫైనల్లీ తుర్తుక్ విలేజ్ అయితే వెళ్ళిపోయినాం. ఇదంతా డే టైం ఆల్మోస్ట్ 6-7 వరకు రికార్డ్ చేసింది. 8-9 తర్వాత పోయినాం మేము. అప్పటిదాకా రికార్డ్ చేసింది అయితే మేము క్యాప్చర్ చేయలేకపోయినాం, కనిపించలేదు. సీరియస్లీ చాలా 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 అడ్వెంచర్ చేసినాక తుర్తుక్ విలేజ్కి అయితే రీచ్ అయిపోయినాం. నేను చెప్తున్నా నా లైఫ్లో ఏ రోజు చేయలే ఇంత రిస్క్, అంత రిస్క్ చేసినాం. అండ్ చూడండి మొత్తం మన టీజీ నెంబర్ ప్లేట్లే. హాయ్ బ్రో. ఇప్పుడే మీ గురించి చెప్తున్నా, టీజీ నెంబర్ ప్లేట్ మన వాళ్ళే వచ్చిరని. ఎక్కడ ఉంటారు? హాస్టలా? ఇప్పుడు ట్రై చేస్తున్నాం రూమ్ కోసం. ఇక్కడ పర్ హెడ్ 1000 అంటారు. విత్ ఫుడ్. కానీ ప్లేస్ లేదు. సో ఫైనలీ తుర్తుక్లో ఒక స్టే అయితే తీసుకున్నాం. అండ్ ఇట్స్ బాయ్స్ హాస్టల్. ఇట్ కాస్టెడ్ అరౌండ్ 200 per person. అండ్ మన హైదరాబాద్ వాళ్ళు రేపు మార్నింగ్ చూపిస్తాను నేను, వాళ్ళు ఒక 10 members 5 members దాకా యాడ్ అయ్యారు. సో రైడింగ్ గ్యాంగ్ బికేమ్ బిగ్. చలో ఇక గుడ్ నైట్. అలసిపోయినాం, పడుకున్నాం.